ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఈ శాసనసభ సమావేశాల్లో నీటిపారుదల అంశాలపై తమకు పీపీటీకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ద్వారా వివరించే అవకాశాన్ని బీఆర్ఎస్ ఎల్పీకి కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. స్పీకర్ ను కలిసిన వారిలో అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం రమేష్ కుమార్ రెడ్డి ఉన్నారు. అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, పీపీటీకి ఛాన్స్ ఇవ్వండి అని స్పీకర్ కైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినతి పత్రం అందజేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శాసనసభ సమావేశాలు మొదటి రోజు కొంత ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం కొనసాగింది. బీఏసీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. దానికంటే ముందు ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 45 టీఎంసీలకే కుదించడం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం ఇవాళ పెను శాపంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదంగానే వాళ్ళ ఉంది కనుక 45 టీఎంసీలకే ప్రభుత్వం ఒప్పుకోవడంతో ఇవాళ పాలమూరు రంగారెడ్డి అంతా కూడా ఎడారిగా మారే అవకాశం ఉంది. దీనిపై చర్చించాలని చెప్పింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మరొక అడుగు ముందుకేసి శాసనసభ సమావేశాల్లోనే ఈ పాలమూరు రంగారెడ్డి పైన పీపీటీ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా అనుమతి ఇవ్వాలి, బీఆర్ఎస్ పార్టీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది, అందరికీ కూడా దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందో దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దానికి అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా స్పీకర్ ని కలిశారు. స్పీకర్ ని కలిసి అనుమతి కోరారు. ఖచ్చితంగా దీనిపైన నిజాలు అన్ని తెలవాల్సిన అవసరం ఉంది. 2022లోనే దీనిపై జీవో ఇచ్చారు. ఆనాడు జీవో ఇచ్చాం 45 టీఎంసీలు కృష్ణా బేసిన్ నుంచి 45 టీఎంసీలు వరద మొత్తం 90 టీఎంసీలకు ఆనాడు మేము ఒప్పందాలు చేసుకున్నాం. ఒప్పందాల ప్రకారం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తుంగలు తొక్కింది, తద్వారా ఇవాళ 45 టీఎంసీలుగా కుదించబడిందని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దుయ్యబట్టారు. ఖచ్చితంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా 90 టీఎంసీలు సాధించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో దీనిపైన మేము జలసాధన దీక్షకు సిద్ధమవుతామని చెప్పేసి ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రకటించున్నారు. భవిష్యత్తులో దీనిపై పాలమూరు రంగారెడ్డి ప్రాంతాల్లో అంతటా కూడా బహిరంగ సభలు పెట్టి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం ఒక తప్పుడు సంకేతాలు పోయే విధంగా వారికి నచ్చిన విధంగా పదే పదే బీఆర్ఎస్ పార్టీ పైన గత ప్రభుత్వం పైన లేనిపోని అబండాలు వేసి ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఏకపక్షంగా చెప్పుకునేందుకు ఆ శాసనసభను వాడుకుంటున్నారు కనుక ఖచ్చితంగా మా వర్షన్ కూడా చెప్తాం. వాళ్ళ ప్రజలకు పాలేవో నీళ్ళేవో తెలవాలంటే పూర్తిగా మీరు ఇచ్చింది కావాలి, మేము ఇచ్చింది కూడా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తే అందుకు అనుగుణంగా ఇవాళ మాజీ మంత్రులు అంతా కూడా స్పీకర్ ను కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అనుమతి ఇవ్వాల్సిందే, ఒకవేళ ప్రభుత్వం కనుక ప్రజెంటేషన్ చేస్తే మేము కూడా చేస్తాం అని చెప్పేసి కూడా చెప్పారు. ఇదే విషయాన్ని బీఏసీ సమావేశంలో సైతం గట్టిగా పట్టుబట్టారు. బీఏసీ సమావేశంలో కూడా దీనిపైనే అటు ఏదైతే స్పీకర్ కావచ్చు అటు శాసనసభ వ్యవహారాల మంత్రిని కూడా కోరారు. ఖచ్చితంగా దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. మీరు ఇస్తే మేము కూడా ఇస్తాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ పవర్ పాయింట్ ప్రదర్శించినప్పుడు అన్నాడు కాంగ్రెస్ పార్టీ అడిగితే ఇచ్చేవారమన్న విషయంలో కూడా ఈ పెద్ద క్వశ్చన్ తెలుసుకుని పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విషయం ప్రభుత్వం ఇస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఇటు స్పీకర్ కార్యాలయంలోని స్పీకర్ కలిసి వినతి పత్రం ఇచ్చారు. అటు బీఏసీ సమావేశంలో కోరారు. మొత్తానికి పాలమూరు రంగారెడ్డిలో ప్రాజెక్టు సంబంధించి పాలేవో నీళ్ళేవో తేల్చాల్సింది మేమే, ఖచ్చితంగా మేము తేలుస్తాం, ప్రజలకు వివరిస్తామని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలోని బృందం స్పీకర్ ను కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఇదేగాక అనేక అంశాల్లో కూడా మేము 15 అంశాలు కోరాం. 15 అంశాలకు సంబంధించి కూడా చర్చ జరగాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. పూర్తిగా ఏకపక్షంగా సభ నిర్వహించడం కాదు, ప్రజలకు ఉపయోగపడే విధంగా
చర్చ జరగాలి, అర్థవంతంగా జరగాలి, ఆ సభ ఫలప్రదంగా జరిగినప్పుడే ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా ఈ శాసనసభ వ్యవహారాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిమ్మకంగా వివరిస్తున్నారు. కేవలం వారికి అనుకూలం ఉన్న రోజులు మాత్రమే శాసనసభ నడిపించి మిగతాదంతా వాయిదేసుకొని పోతున్నారు. వాళ్ళు అనేక సమస్యలతో తాండవెళ్తుంది. అలాంటి సమస్యలు తాండవెళ్తున్న నేపథ్యంలో ప్రధాన ఎజెండాగా పాలమూరు రంగారెడ్డి అంటున్నారు. వాడు గోదావరి నది జలాల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేస్తుంది. నదుల అనుసంధానం విషయంలో కూడా దీనికి ఒక తెలంగాణకు ద్రోహం జరిగే విధంగా చర్చ జరుగుతుంది. అది ఏపీ జలదోపిడి చేస్తుంది. దీనిపైన చర్చించాలని చెప్పేసి కూడా పట్టుబట్టినట్లు చెప్పారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా సభలో ప్రజెంటేషన్ మేము కూడా సభలో ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కోరింది. సింధురా, అయితే లివిల్ రెడ్డి రెండేళ్లుగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఏకపక్షంగానే జరిగాయి. మరి ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన వినతి పత్రానికి స్పీకర్ నుంచి ఎలాంటి ఆన్సర్ వచ్చింది? గతంలో కూడా అనేక విషయాల్లో స్పీకర్ని కలిశారు. అనేక విషయాల్లో సభ లోపట సభ బయట డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం వారికి నచ్చిన విధంగా నచ్చినట్లుగా శాసనసభ నడుపుకుంటుంది. ప్రజలకు ఉపయోగపడే విధంగా కాదు, కేవలం ప్రభుత్వానికి ఉపయోగపడంగా విధంగా శాసనసభ వ్యవహారాలు నడుస్తున్నాయి. కేవలం గత 2 సంవత్సరాల్లో అత్యంత వరస్ట్ కండిషన్ గా కేవలం 14 రోజులు మాత్రమే శాసనసభ నడపడం రికార్డు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటే 2015-25 సంవత్సరంలో కేవలం ఇవాళకి 14 రోజులు మాత్రమే శాసనసభ సమావేశాలు వర్కింగ్. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క సెషన్ లో నడిచిన రోజులన్నీ కూడా ఇవాళ నడపకపోవడం దుర్మార్గం అని చెప్పేసి కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా మేము చెప్పాల్సింది చెప్పాం. స్పీకర్ తన పరిధి దాటాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారో అని చెప్పి చూస్తాం. ఖచ్చితంగా దీనిపైన ఒకవేళ శాసనసభలో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అనుమతి ఇవ్వకపోతే ఏందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచన. గతంలో కూడా అనేక సందర్భాల్లో పక్షాన స్వయంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాష్ట్ర ప్రజానికి అందరికీ చెప్పారు, రైతాంగానికి అయితే వివరించారు. ఈసారి కూడా ఒకవేళ ప్రభుత్వం గిట్లా శాసనసభలో లోపల అనుమతి ఇవ్వకపోతే ఫర్దర్ గా ఏం చేయాలని ఆలోచన కంక్లూజన్ తీసుకొచ్చి తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రైతాంగానికి, కృష్ణా బేసిన్ రైతాంగానికి అందరికీ కూడా క్లుప్తంగా వివరించి చెప్తామని చెప్పేసి కూడా పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం కనుక ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే ఫర్దర్ ఏం చేయాలనే ఆలోచన కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు తెలుస్తుంది. భవిష్యత్ కార్యాచరణ కూడా ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. పాలమూరు రంగారెడ్డిలో ఏ విధంగా నీటి వాటాల కేటాయింపులో నష్టపోతున్నాం, తెలంగాణ రైతాంగానికి ఏ విధంగా ద్రోహం జరుగుతుంది, ఏపీ జలదోపిని ఏ విధంగా అడ్డుకోవాలి, అది కేవలం బీఆర్ఎస్ పార్టీ తరఫున మాత్రమే జలదోపిని అడ్డుకోగలుగుతుంది. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది హెచ్చరిక చేస్తున్నామని చెప్పి ఇప్పటికే అధినేత కేసీఆర్ చెప్పారు. దీని నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఇప్పటికే 2-3 మీటింగ్లు కూడా 3 జిల్లాల పరిధిలో, ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇప్పటికే సభలు సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి, సంప్రదింపులు కూడా కొనసాగుతున్నాయి. మేధావి వర్గం అంతా కూడా ఇవాళ పాలమూరు రంగారెడ్డి 40 టీఎంసీలు మాత్రమే కేటాయిస్తే నష్టం జరిగే విధానాన్ని కూడా ఇవాళ తెలంగాణ పాలమూరు రంగారెడ్డి ఇటు నల్గొండ రైతాంగానికి వివరిస్తున్నారు. కృష్ణా బేసిన్ లో ఏపీ జలదోపిడి విధంగా జరుగుతుంది. ఇటు గోదావరి బేసిన్ లో కూడా అదే విధంగా ఏపీ జలదోపిడికి ప్రధాన ప్రణాళికలు రూపొందించిన ప్రణాళికలను అడ్డుకోకపోతే భవిష్యత్తు తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉంది కనుక ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్లాన్ రెడీ చేసింది. ఖచ్చితంగా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కి ఇంటర్నల్ గా అనుమతి ఇవ్వకపోతే ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా చేయాలి, తెలంగాణ భవన్లో పెట్టాలా, ఇంకెక్కడైనా పెట్టి తెలంగాణ రైతాంగానికి నష్టాన్ని ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. సింధురా, రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. ఇక అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఈ శాసనసభ సమావేశాల్లో నీటిపారుదల అంశాలపై తమకు పీపీటీకి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ అయితే వినతి పత్రాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు అందజేశారు.